వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురమల్ల శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్కి మురమల్ల గ్రామానికి చెందిన భక్తులు వంట పాత్రలను బహుకరించారు. శ్రీ కేదార్ శెట్టి శ్రీనివాస్ దంపతులు సుమారు 40,000 రూపాయలు విలువ చేసే వంట సామాగ్రిని ఆలయ చైర్మన్ పెన్మత్మ వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణలకు అందజేశారు. నిత్యం కళ్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా రాత్రిపూట అన్నప్రసాదం దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. దాత బహుకరించిన వంట సామాగ్రి వీటికి ఉపయోగించనున్నారు. ఈ సందర్భంగా దాతను పలువురు అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురమల్ల శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్కి మురమల్ల గ్రామానికి చెందిన భక్తులు వంట పాత్రలను బహుకరించారు. శ్రీ కేదార్ శెట్టి శ్రీనివాస్ దంపతులు సుమారు 40,000 రూపాయలు విలువ చేసే వంట సామాగ్రిని ఆలయ చైర్మన్ పెన్మత్మ వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణలకు అందజేశారు. నిత్యం కళ్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా రాత్రిపూట అన్నప్రసాదం దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. దాత బహుకరించిన వంట సామాగ్రి వీటికి ఉపయోగించనున్నారు. ఈ సందర్భంగా దాతను పలువురు అభినందించారు. ప్రాంతమైన యానంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ముద్దుగా మీసాలు వెంకన్నగా పిలువబడే స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 11వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు జరిగే మహత్తర కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుతూ ఆహ్వానం పలికారు టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కండపల్లి రామకృష్ణ. ప్రాంతమైన యానంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ముద్దుగా మీసాలు వెంకన్నగా పిలువబడే స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 11వ తారీఖు నుంచి వచ్చే నెల 2వ తారీఖు వరకు జరిగే మహత్తర కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుతూ ఆహ్వానం పలికారు టెంపుల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కండపల్లి రామకృష్ణ. 4/2024తో అన్ని కార్యక్రమాలు పూర్తవుతాయి. ఆ సందర్భంగా 11వ తారీఖు ఉదయం 6:15 రాట ముహూర్తం జరుగుతుంది. ఆ తర్వాత పెళ్లి కుమారుని చేస్తారు. సాయంత్రం 11:3:24 సర్పవాహనం సోమవారం, 12:3:24 శేషవాహనం, 13:3:24 పుష్పవాహనం, 14:3 అశ్వవాహనం, 15:3 సూర్యవాహనం, 16:3 గజవాహనం, 17:3 పంచముఖ ఆంజనేయ స్వామి వాహనం, 18:3 సింహవాహనం, 19:3 హంసవాహనం, 23 గరుడు వాహనం. ఆ రోజు రాత్రి ధ్వజారోహణం జరుగుతుంది. 21:3:24 ఉదయం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం 21:3:20 నాడు హనుమంత వాహనం, 22:3 వనవాహనం, 23:3 స్వామివారి రథయాత్ర. చక్రవారి 24వ తారీఖున 25వ తారీఖు 24:3 చక్రవారి సాయంత్రం చంద్రవాహనం, 25:3 స్త్రీ పుష్పయాగములు, 25, 26, 27, 28 పౌర్ణమి సేవ, 29 నుండి 2వ తారీఖు వరకు కోటాయోత్సవం జరుగుతాయి. ఈ విధంగా ప్రోగ్రాంలు ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతాయో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుగుతాయి. కావున భక్తులందరూ ఇచ్చేసి కార్యక్రమం చేయవలసిందిగా ఉంది. కాబట్టి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, టైమింగ్స్ ఏమైనా మారుతాయా, ఏ రకమైన కార్యక్రమాలు ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్న కారణంగా ఎలక్షన్ కోడ్ తొందరలో రావచ్చు. ఆ ఎలక్షన్ కోడ్ వచ్చినట్లయితే ఈసీఐ నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల లోపల ఉత్సవాలన్నీ కంప్లీట్ చేసుకుని వాహనాలు తిరిగి ఆలయాన్ని చేరుకోవాలి. అదేవిధంగా ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా 10 దాటిన తర్వాత ఏ విధమైన కార్యక్రమాలు జరగవు ప్రోగ్రామ్స్ ఏ కార్యక్రమాలు ఉంటాయి వాళ్ళకి నచ్చిన ప్రోగ్రాంలు వాళ్ళు పెట్టుకుంటారు. వాహనదారులు వాళ్ళకి నచ్చినట్టే. అదే కల్చరల్ యాక్టివిటీస్ ఆర్యూ గారు ఛాంబర్లో మీటింగ్ జరిగిన ఉత్సవాలతో ఆర్యూ గారు చెప్పిన విధంగా ఉత్సవాలన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. కల్చరల్ యాక్టివిటీస్ ప్రత్యేకంగా ఆర్ట్ అండ్ కల్చర్ వాళ్ళ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. రథోత్సవం రోజునే, చక్రవారం రోజునే వర్తక సంఘం వాళ్ళ కార్యక్రమం ఉంది. దాని ప్రకారం ఈసీఐ నిబంధనల ప్రకారం ఆ కార్యక్రమాలన్నీ అయినా సరే కళ్యాణం టైంలో దేవుడి నగలు పెట్టట్లేదు. కమిటీ రద్దు అయిన తర్వాత ఈ పరిస్థితి వచ్చింది. అసలు ఏంటి దాని గురించి మీరు అన్న చెప్తారా? ఈరోజు ఆర్యూ ఛాంబర్లో మీటింగ్ జరిగింది. ఆర్యూ గారు 1 వీక్లో ఏర్పాటు చేస్తామని చెప్పి అన్నారు. ఆ విషయం ఆర్యూ గారితో మాట్లాడి, నేను అటెండ్ అవ్వలేదు, ఆర్యూ గారితో మాట్లాడి నేను సాయంత్రం. సరే అండి, అసలు దేవుడి నగలు అసలు ఉన్నాయండి? అసలు ఇప్పుడు వరకు మీరు చూసారా లేదా నగలు?
మీరు ఛార్జ్ తీసుకుని నేను అనలేదు. డే టు డే అఫీర్స్ కోసం ఇన్నాను. ఆ తర్వాత నాకు ఈ కమిషనర్గా అడిషనల్ ఛార్జెస్ కొంచెం బాధ్యతలు ఎక్కువ పడిపోయిన మూలంగా నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇక మీదట నేను ఆర్యూ గారితో మాట్లాడి నేను పేషెంట్. అదే సార్, మీరు ఛార్జ్ తీసుకుని సుమారు 6 నెలలు అవుతుంది కదా, ఎప్పుడైనా సరే వెళ్ళి అసలు నగలు ఏమున్నాయి ఎక్కడున్నాయి అనేది చూసారా మీరు? నేను డే టు డే అఫైర్స్లో వ్యవహారాలు చూస్తాను. నాకు ఆఫీస్లో నాకు ఇక్కడ ఆఫీసు ఒక సెటప్ కానీ ఆఫీస్ కింద స్టాఫ్ కానీ వీళ్ళు ఎవరు లేని మూలంగా నేను వాటి మీద కాన్వర్సేషన్ పెట్టలేదు. ఇప్పుడు ఆర్యూ గారితో మాట్లాడి నేను ఆ విషయాలు ఏంటనేది కూడా మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు నగలు పాత కమిటీ వాళ్ళ దగ్గర ఉన్నాయండి, లాకర్లో ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి ఆ విషయాలు నాకు తెలియదండి. మరి 6 నెలలు అయింది కదండి, మీరు కనీసం 6 నెలల్లో కనీసం ఏ ఒక్క రోజు కూడా ఖాళీ లేదా మీకు? ఇది ఈ డ్యూటీ ఏంటంటే అడిషనల్ ఛార్జ్ కాదు, అడిషనల్ నేను ఆఫీస్ మున్సిపాలిటీ మేనేజర్ అడిషనల్ ఛార్జ్గా కమిషనర్ అడిషనల్ ఛార్జ్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఒక అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. దానివల్ల నేను 3 విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నేను ఈ విషయాలు మీకు అన్ని కనుక్కుని వివరంగా ఆర్యూ గారితో మాట్లాడి మీకు వివరంగా తెలియజేస్తాను. ఇప్పుడు ఈ 3 మీద కాన్సన్ట్రేట్ చేయనప్పుడు మీకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినప్పుడు ఇది ప్రజలకు కూడా మీరు తెలియపరచాలి. అసలు నగలు ఉన్నాయో లేదో అని జనాలకి సందేహం కూడా ఉందండి. అసలు ఉన్నాయో లేదో సందేహం కూడా ఉంది. కానీ ఈ నెల 11 నుంచి స్టార్ట్ అయ్యబోయే ఈ ఉత్సవాలకి అసలు యాక్చువల్గా దేవుడికి నగలు పెట్టి ఊరేగించాలి. కానీ మీరేమంటున్నారు, కళ్యాణం రోజునే పెడతానంటున్నారు. అది ఎంతవరకు సబబు? ఇక్కడ విషయాలు నాకు ఈ ఆలయంలో పడిగట్టుల విధానాలు నాకు తెలియదు. పడిగట్టు కాదు సార్, చెప్పండి. మీరు ఇప్పుడు వరకు చూసారా లేదా? ఇప్పుడు వరకు మీకు ఛార్జ్ తీసుకుని 6 నెలలు అయింది, ఇప్పుడు వరకు చూడలేదు మీరు. నగలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. మీకు ఇస్తానన్నారండి, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారన్నారు పాత కమిటీ వాళ్ళు. మరి మీరు ఎందుకు తీసుకోలేదండి? నాకున్న ఆఫీస్ ఒత్తిడి వల్ల. మరి ఎంత ఒత్తిడి ఉన్నప్పుడు మరి ఎక్స్ట్రా పాత ఎందుకు తీసుకోవడానికి? వద్దని చెప్పేది. నేను మేనేజర్గా ఉన్నప్పుడే ఈ డ్యూటీ ఇచ్చారు. మేనేజర్గా ఉంటే సరిపోనా. ఈలోగా నాకు కమిషనర్ ఇన్ఛార్జ్ కూడా ఇవ్వడం వల్ల ఈ డ్యూటీలో నేను కాన్సన్ట్రేషన్. యానం ప్రజలు అనుకునేది ఏంటంటే నగలు లేవు, దొబ్బేశారు అని అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు ఉన్న నగలు కూడా గీటి నగలు అని చెప్తున్నారు. ఆ విషయాలు ఊహాగానాలనే నేను అదే సార్, జనాల యొక్క సందేహాలు తీర్చడం కోసం కనీసం మీరు ఏ ఒక్క రోజైనా నగలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి, లాకర్లో ఉన్నాయా, లేదా ఇంట్లో ఉన్నాయా, లేదా అధికారులు ఇంట్లో ఉన్నాయా, లేదా పాత కమిటీ వాళ్ళు ఇంట్లో ఉన్నాయా, ఏదైనా చెప్పండి. ఆ విషయాలన్నీ కూడా నేను ఈవేళ ఉదయం జరిగిందని, మీటింగ్ జరిగిందని, ఆర్యూ ఛాంబర్లో జరిగిందని ఆర్యూ గారు చెప్పారు, రమ్మన్నారు. ఇప్పుడు నేను వెళ్ళి అవన్నీ విషయాలు మాట్లాడి మీకు ఒక 2 రోజులు విషయాలు తెలియజేస్తాను. తెలియదు. అసలు ఏం చేస్తున్నారు సార్ మీరు? 6 నెలలు అంటే మాటలు కదండి. నాకు తెలియదు. లాకర్లో ఉన్నాయండి, తెలియదండి. అసలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. అసలు నగలు ఎక్కడున్నాయో తెలియదు, ఉన్నాయో లేదో కూడా తెలియదు. నాకు నగల గురించి విషయం తెలియదు. నగల కోసం అయితే తెలియదు. ఆర్యూ గారితో మాట్లాడి సరే సార్, ఓకే, థ్యాంక్ యూ. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణం అంతా దీపోత్సవ కార్యక్రమాన్ని గావించారు. వివిధ రకాల దైవ ఆకృతి రూపంలో దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయం వద్ద మహాశివరాత్రి సందర్భంగా పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణం అంతా దీపోత్సవ కార్యక్రమాన్ని గావించారు. వివిధ రకాల దైవ ఆకృతి రూపంలో దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు. ఓకే. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో వ్యవసాయ పొలాలను పరిశీలించిన ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టి సాగునీటి ఎద్దడితో అప్పులు ఊబిలో మునిగిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజుబాబు మాట్లాడుతూ మండలంలో చొల్లంగిపేట, జి వేమవరం, మల్లవరం, పోలిక్రులు, జార్జిపేట, నెల్లపల్లి గ్రామాల్లో ప్రతి సంవత్సరం నీటి ఎద్దడి ఏర్పడుతుందని, ఈ సమస్య ప్రతి సంవత్సరం రాకుండా చూడాలని అధికారులకు ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా ప్రతి సంవత్సరం ఈ సమస్య వస్తుందని ఆరోపించారు. చొల్లంగి గ్రామంలో మెయిన్ రోడ్డు తూర్పు భాగం కొంతమంది రైతులు సాగునీరు అందని ముందుగానే గ్రహించి సుమారు 50 ఎకరాలు వ్యవసాయ విత్తనం వేయకుండా వదిలేశారని, 200 ఎకరాల విత్తనం వేసినప్పటికీ కూడా సాగునీరు అందడం లేదని, వ్యవసాయ పొలాల బీటలు వేస్తున్నాయని, ఈ సమస్యను అధికారులు త్వరితగతిన సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇరిగేషన్ జేఈతోని మాట్లాడి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సాగునీరు అందకపోతే రైతులతో ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీపాదం సత్యనారాయణ, రేలంగి భద్రంకట శ్రీనివాసు, రేలంగి చందు, ముంగర శ్రీను, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామంలో వ్యవసాయ పొలాలను పరిశీలించిన ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజుబాబు ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టి సాగునీటి ఎద్దడితో అప్పులు ఊబిలో మునిగిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాజుబాబు మాట్లాడుతూ మండలంలో చొల్లంగిపేట, జి వేమవరం, మల్లవరం, పోలిక్రులు, జార్జిపేట, నెల్లపల్లి గ్రామాల్లో ప్రతి సంవత్సరం నీటి ఎద్దడి ఏర్పడుతుందని, ఈ సమస్య ప్రతి సంవత్సరం రాకుండా చూడాలని అధికారులకు ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా ప్రతి సంవత్సరం ఈ సమస్య వస్తుందని ఆరోపించారు. చొల్లంగి గ్రామంలో మెయిన్ రోడ్డు తూర్పు భాగం కొంతమంది రైతులు సాగునీరు అందని ముందుగానే గ్రహించి సుమారు 50 ఎకరాలు వ్యవసాయ విత్తనం వేయకుండా వదిలేశారని, 200 ఎకరాల విత్తనం వేసినప్పటికీ కూడా సాగునీరు అందడం లేదని, వ్యవసాయ పొలాల బీటలు వేస్తున్నాయని, ఈ సమస్యను అధికారులు త్వరితగతిన సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఇరిగేషన్ జేఈతోని మాట్లాడి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సాగునీరు అందకపోతే రైతులతో ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీపాదం సత్యనారాయణ, రేలంగి భద్రంకట్ట శ్రీనివాసు, రేలంగి చందు, ముంగర శ్రీను, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఈ వ్యవసాయాలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి. చూడకని వచ్చాను. నా పేరు వల్లు రాజుబాబు, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా సెక్రటరీ, కాకినాడ జిల్లా. వ్యవసాయాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఎండిపోతూ ఉన్నాయి. అధికారులు గతంలో పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి వస్తే రాస్తారోకో చేయడం జరిగింది. ఆ తర్వాత అధికారులు వెంటనే నీళ్ళు ఇచ్చి కొంతవరకు బతికించడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే మొదట్లోనే ఇబ్బంది వచ్చింది. ఈ ఏరియాకి ప్రతి సంవత్సరం ఇబ్బంది రావడం వల్ల ఇక్కడే మనం చూస్తూ ఉన్నాం. వ్యవసాయాలన్నీ కూడా నీరు లేక, నీరు అందదనే ముందు ఉద్దేశంతో ఈ తిప్పలన్నీ పడ్డం ఎందుకని చెప్పి వ్యవసాయాలన్నీ కూడా సేలన్నీ కూడా గయ్యాలుగా పెట్టేశారు. కొంతమంది ఊడ్చినటువంటి సేలుకేమో దిక్కు మొక్కు లేనటువంటి పరిస్థితి. ఇక్కడ పంటకాలం నీరు అందట్లేదు. అక్కడ పైన వేసినటువంటి మోటార్లు ఏవైతే ఉన్నాయో బోర్ నీరు కూడా అందటం లేదు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక పక్కనే కౌలు చెల్లించాలి. వీళ్ళందరూ కూడా రెక్కాడితేనే కానీ డొక్కాడు లేనటువంటి కౌలు రైతులు. ఒక పక్కన కౌలు చెల్లించాలి, రెండో పక్కన పెట్టుబడి పెట్టాలి, మూడో పక్కనే వ్యవసాయం ఏదైతే ఉన్నదో ఈ వ్యవసాయానికి నీళ్లు తోడేటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఈ ఇంజిరాలకి సంబంధించి డీజిల్ ఖర్చు కూడా వీళ్ళే పెట్టుకుని, ఇంజిరాలు కూడా సొంతంగా పెట్టుకుని వ్యవసాయాలు పండిస్తున్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు, అలాగే అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. వ్యవసాయానికి నీరు అందదని ముందే చెప్తే వీళ్ళు దాల్వా పంట వేయలేనటువంటి పరిస్థితి. అంత పెట్టుబడి అంతా పెట్టిన తర్వాత వ్యవసాయానికి అంతా కూడా నష్టపోయిన తర్వాత ఇప్పుడు నీళ్లు అందుతాయా లేదా అని చెప్పి ఆకాశానికి చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి కాలం కాదు ఇది. అలాగే పంటకాలం నీరు లేదు, అలాగే బోర్ నీళ్ళు కూడా రావడం లేదు. వ్యవసాయాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఒక్కటే ఖచ్చితంగా ఇప్పుడు తక్షణమే తగు చర్యలు తీసుకొని వ్యవసాయానికి పూర్తిగా నీరు చేలు అందే వరకు, చేలు పండే వరకు కూడా నీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటారా ప్రతి ఎకరానికి 30,000 రూపాయలు చెప్పిన నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి. వీళ్ళందరూ కూడా కౌలు రైతులు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో పంట నష్టం కూడా వీళ్ళకే రావాలి. ఆ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలి. లేని పక్షంలో రైతాంగాన్ని అంతా కూడా రోడ్డెక్కించి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ అధికారులకు కూడా మేము మా నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ పంట అన్నీ కూడా పొట్టలు వచ్చేసి, చేనంతా కూడా పొట్ట వచ్చేసి ఉన్నది. ఇప్పుడు ఈ పొట్ట దశలో చాలా ఎక్కువ నీరు కావాలి వ్యవసాయానికి. ఇటువంటి టైంలోనే నీరు లేకపోతే రేపు పొద్దున్న ఎండిపోతే ఏంటి పరిస్థితి? అందుచేత ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీరు అందించే కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలి. ఎన్నికల్లో పోయినాయి రాజకీయ పార్టీలన్నీ. ఎన్నికలు కాదు, ఇప్పుడు కావాల్సింది ప్రజాప్రతినిధులందరూ కూడా వ్యవసాయాలను చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అటువంటి పరిస్థితి తీసుకురాకపోతే మాత్రం రైతులందరి చేత నిరసన తెలియజేస్తామని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక పార్లమెంట్ స్థానానికి త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి యానాం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మల్లాది సత్యనారాయణ అలియాస్ సత్యబాబుని నియమిస్తూ ఈ మేరకు పార్టీ అధిష్టానం నుంచి శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పుదుచ్చేరి వ్యాప్తంగా ఉన్న 30 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఉత్తరాలు జారీ చేసింది. ఈ మేరకు యానాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పెరి రోడ్లో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీ బాణాసంచా కాల్చి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా దుస్సుబాలులు పూల బొకేలతో సత్యబాబును అభినందించారు.
మల్లాడి సత్యబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న యానాం నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దినేష్, దున్నా, చక్రవర్తి, బంగారం, కోటి మున్నా, చౌదరి, లంకె అంజయ్య, శ్రీను, గణేష్, చంటి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఏకైక పార్లమెంట్ స్థానానికి త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి యానాం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మల్లాది సత్యనారాయణ అలియాస్ సత్యబాబుని నియమిస్తూ ఈ మేరకు పార్టీ అధిష్టానం నుంచి శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పుదుచ్చేరి వ్యాప్తంగా ఉన్న 30 నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఉత్తరాలు జారీ చేసింది. ఈ మేరకు యానాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పెరి రోడ్లో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీ బాణాసంచా కాల్చి కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా దుస్సుబాలులు పూల బొకేలతో సత్యబాబును అభినందించారు. మల్లాడి సత్యబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న యానాం నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దినేష్, దున్నా, చక్రవర్తి, బంగారం, కోటి మున్నా, చౌదరి, లంకె అంజయ్య, శ్రీను, గణేష్, చంటి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాబు ఎలా మయ్యొద్దు ప్రతి ఇంటికి మనం వెళ్ళి తట్టి దాన్ని ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉందో ఆ సమస్యని సాల్వ్ చేసి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చేలాగా నేను ఈ ఎంపీని ప్రతి గడప కూడా నేను తిరిగి వాళ్ళకున్న సమస్యలు ఏంటి, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, ఆ ఓటుని ఏ విధంగా మలుచుకోవాలి, మనం ఏ విధంగా రైతులు కూడా ధరలు తిప్పే రైతులు కూడా రైతు సంఘం కూడా 2-3 టైం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఫిషరీస్ మన ఉదయకృష్ణ కాలనీలో కూడా 2 సార్లు 3 సార్లు చేయడం జరిగింది. అదేవిధంగా మనం కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చేలాగా మనం చెయ్యాలి. కానీ 30, 20, 25 సంవత్సరాలుగా యానంలో కాంగ్రెస్ పార్టీ వల్లే అభివృద్ధి చెందింది, హాస్పిటల్లో కానీ అన్ని విధాలుగా. కానీ ఇప్పుడు మనం దానికి ఇచ్చి ఎంపీ గారికి కూడా మన వైద్యలింగం గారికి ఇచ్చి మనం ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పార్టీ లీడర్లు అయితేనేమి, ఇక్కడ ఉన్న యూత్ అయితేనేమి అందరూ కూడా మేము కంఠంతో మనం కష్టపడి దినేష్ కూడా మనం ఈ విధంగా ఇక్కడ ఒక మొన్న పోర్ట్ నుంచి కూడా పాత ఎవరైతే ఎమ్మెల్యే ఇండిపెండెంట్ ఈరోజు యానం ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే 2024 ఎంపీ ఎలక్షన్స్కి ముందంచుగా యానంలో అత్యధిక మెజార్టీ రావాలని అందరూ కూడా కొన్ని సహకరించాలని చెప్పేసి ఈరోజు యానంలో ఉన్నటువంటి మల్లాడి సత్యబాబు గారిని యానం ఎలక్షన్ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. దానికి పార్టీ తరఫున మేము పూర్తిగా సంతోషంగా ఏకీభవిస్తున్నాం. ఆల్రెడీ వదిలింగ్ గారు కూడా డిస్కషన్ చేసి మంచి నాయకుడు, కష్టపడే వ్యక్తి అని చెప్పి ఆలోచించి డిస్కషన్ పార్టీ నుంచి మేము డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అలాగే రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూసినట్లయితే యానం అభివృద్ధికి ఎంతగానో తోడ్పడినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేయాలని చెప్పి, అలాగే ఓఎన్జీసీ నష్టపరిహారం కోసం వచ్చిందని చెప్పి ఎవరైతే ఎమ్మెల్యే కానీ ఎక్స్ ఎమ్మెల్యే కానీ కొట్లాడుకుంటున్నారో దాని తగ్గట్టు మా వంతు మేము కూడా పార్టీ తరపున సత్యబాబు గారు కానీ మేమైతేనేంటి ధర్నా చేసి రోడ్డు మీద కూర్చుని రావాల్సిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ధర్నాలు చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇంకా సమస్యలపై ప్రజలకి ఉపయోగపడే ప్రతి పని మీద కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఐక్యమత్యంగా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా మేము ఎదురు తీసుకెళ్తామని, ప్రజలకి ఏ పనికైనా సరే మేము వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటే మేము వచ్చి మాట్లాడడానికి 100%గా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే 2024 ఎంపీ ఎలక్షన్లో వైద్యలింగం గారు నిల్చోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేస్తారని, రాబోయే రోజుల్లో అభివృద్ధికి కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు అధికారులు ఉండి కూడా ఏ పార్టీ కూడా మీకు చూసినట్లయితే పక్కన ఉన్న ఆంధ్రాలో మీకు 4 నెలలు విడతలు ఇచ్చేసి 5 విడతలు ఇచ్చేసి సార్ ఇంత లేట్గా తెచ్చినందుకు మేమైతే బాధపడుతున్నాం. వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇంకా మిగతా నెలలో డబ్బులు కూడా రావాలి. అలాగే ఎవరైతే 170 మంది 73 మంది ఉన్నారో వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా వదలకుండా రావాలని చెప్పి మా వంతు మేముగా కృషి చేసి వదిలిన గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ప్రతి ఒక్కరు కూడా వస్తాయి. రావాల్సిన అమౌంట్ కూడా కోసం మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భగవాన్ శ్రీ బాలయోగీశ్వరుల తపో ఆశ్రమంలో మహాశివరాత్రి సందర్భంగా
తీర్థ ప్రసాదాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరుసటి రోజున భగవాన్ శ్రీ బాలయోగీశ్వర్ల దివ్య దర్శనం జరుగుతోంది. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దర్శన మండపం పైన భగవాన్ శ్రీ పెద్ద బాలయోగీశ్వర పరబ్రహ్మమూర్తి యొక్క సర్వపాప వినాశకరమైన దివ్యమంగళ విగ్రహ దర్శనం మరియు శ్రీ చిన్న బాలయోగీశ్వర్ల సమాధి దర్శనం కలగజేస్తారు. దర్శన అవకాశం సంవత్సరంలోని ఈ ఒక్కరోజు మాత్రమే కలుగుతోంది. మిగతా రోజుల్లో తపో ఆశ్రమంలోని మందిరాలను మాత్రమే చూసేందుకు అవకాశం ఉంటుంది. నిత్య నిరాహారులుగా సుమారు 40 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసిన భగవాన్ శ్రీ బాలయోగీశ్వర్ల విగ్రహాన్ని చూసేందుకు స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళకు చెందిన అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి బాలయోగీశ్వర్ల ఆశీస్సులు పొందుతారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులకు అన్ని వస్తువులు ఆలయ ధర్మకర్తల మండలి మరియు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో భగవాన్ శ్రీ బాలయోగీశ్వర్ల తపో ఆశ్రమంలో మహాశివరాత్రి సందర్భంగా తీర్థ ప్రసాదాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరుసటి రోజున భగవాన్ శ్రీ బాలయోగీశ్వర్ల దివ్య దర్శనం జరుగుతోంది. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దర్శన మండపం పైన భగవాన్ శ్రీ పెద్ద బాలయోగీశ్వర పరబ్రహ్మమూర్తి యొక్క సర్వపాప వినాశకరమైన దివ్యమంగళ విగ్రహ దర్శనం మరియు శ్రీ చిన్న బాలయోగీశ్వర్ల సమాధి దర్శనం కలగజేస్తారు. దర్శన అవకాశం సంవత్సరంలోని ఈ ఒక్కరోజు మాత్రమే కలుగుతోంది. మిగతా రోజుల్లో తపో ఆశ్రమంలోని మందిరాలను మాత్రమే చూసేందుకు అవకాశం ఉంటుంది. నిత్య నిరాహారులుగా సుమారు 40 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసిన భగవాన్ శ్రీ బాలయోగీశ్వర్ల విగ్రహాన్ని చూసేందుకు స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళకు చెందిన అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి బాలయోగీశ్వర్ల ఆశీస్సులు పొందుతారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులకు అన్ని వస్తువులు ఆలయ ధర్మకర్తల మండలి మరియు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తారు.
కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలోని ఘరానా ఆన్లైన్ మోసం వెలుగు చూపింది. అకౌంట్లోని రూపాయి పంపించి 16,000 రూపాయలు కొట్టేసిన అగంతకుడు తాటిపాకలోని గణేష్ షాప్లోని హార్డ్వేర్ సామాన్లు కొనేందుకు వచ్చిన యుక్త వయసు అపరిచితుడు సుమారు 3,000 మేర సామాన్లు కొని వేరే ఫోన్ నంబర్ నుంచి అమౌంట్ వస్తుందని నమ్మపలికిన అపరిచితుడు నిజమేనని యజమాని ఫోన్ నుంచి చేతన్ పాస్పోర్ట్ పేరున ఉన్న గుర్తు తెలియని ఫోన్ నెంబర్కు రూపాయి పంపిన యజమాని వెంటనే యజమాని అకౌంట్లో ఉన్న 16,400 రూపాయల నగదు ఖాళీ చేసిన అగంతకుడు సైబర్ క్రైమ్ రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నా కూడా పప్పులా కాలు వేస్తున్న అమాయకులు తస్మాత్ జాగ్రత్త. కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలోని ఘరానా ఆన్లైన్ మోసం వెలుగు చూపింది. అకౌంట్లోని రూపాయి పంపించి 16,000 రూపాయలు కొట్టేసిన అగంతకుడు తాటిపాకలోని గణేష్ షాప్లోని హార్డ్వేర్ సామాన్లు కొనేందుకు వచ్చిన యుక్త వయసు అపరిచితుడు సుమారు 3,000 మేర సామాన్లు కొని వేరే ఫోన్ నంబర్ నుంచి అమౌంట్ వస్తుందని నమ్మపలికిన అపరిచితుడు నిజమేనని యజమాని ఫోన్ నుంచి చేతన్ పాస్పోర్ట్ పేరున ఉన్న గుర్తు తెలియని ఫోన్ నెంబర్కు రూపాయి పంపిన యజమాని వెంటనే యజమాని అకౌంట్లో ఉన్న 16,400 రూపాయల నగదు ఖాళీ చేసిన అగంతకుడు సైబర్ క్రైమ్ రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్న పోలీసులు ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నా కూడా పప్పులా కాలు వేస్తున్న అమాయకులు తస్మాత్ జాగ్రత్త. గణేష్ టైర్స్ అనే షాపు ఉదయం 8వ తారీఖు ఉదయం 10 గంటలకి షాప్ దగ్గర అపరిచితమైన వ్యక్తి వచ్చి సామాన్లు అడిగినాడు. సామాన్లు ఎంత అవుతుందని అడిగి అమౌంట్ వేయించుకుని నేను ఫోన్పే చేస్తానని చెప్పి నా ఫోన్ పనిచేయట్లేదు మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి అంకుల్ అని చెప్పి కూర్చుని ఆ ఫోన్ ద్వారా రూపాయి కొట్టమన్నాడు. రూపాయి అమౌంట్ కొట్టమన్నాడు. నేను ఆ అమౌంట్ రూపాయి కొట్టాను. రూపాయి కొట్టేటప్పటికి కాసేపు రూపాయి కొట్టాక నాకు ఫోన్ ఇలా ఉండి చూస్తానని చెప్పి చూసాక కాసేపు కూర్చుని ఏమంటే అమౌంట్ రావట్లేదు నేను ఏటీఎంకి వెళ్ళి అమౌంట్ కొట్టొస్తానని చెప్పి అన్నాడు. అతను ఎంతసేపుకి రావట్లేదని అనుమానంతో నేను ఫోన్ చెక్ చేసుకుంటే దాంట్లో మొత్తం అమౌంట్ అంతా మిల్ బ్యాలెన్స్ అయిపోయిందండి. తర్వాత నేను సైబర్ కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి చెప్పినాను. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా ఇలా నాలాగా మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. నెక్స్ట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంపూరు గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మాధురి ఇరువురు సుడిగాలి ప్రచారం గావించి కరపత్రాలు పంచి తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధిని చూపుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలోని జగన్ ప్రభుత్వంపైన విసుగు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వీరికి తెలుగుదేశం పార్టీ కండువలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. హరీష్ మరియు బుచ్చిబాబు తదితరులు. చూడు మన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఆ రోజు 2014 ఎన్నికల్లో మీరందరూ కూడా నాకు ఓటేసి అసెంబ్లీకి పంపితే ఆ 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పల్లంపూర్ గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే చివరి గ్రామాలు ఇవన్నీ కూడా మరి చాలా ప్రతి హ్యామ్లెట్లో కూడా పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వేసాం. మరి వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా మరి పిహెచ్సి సెంటర్ కూడా మరి మనం స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఒక రోడ్డు వేయకుండా మరి ప్రజలందరికీ ఉపయోగపడే హాస్పిటల్ కూడా అలా మరుగున పెట్టేసి ఎటువంటి అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం అనే దృష్టిలో ఇక్కడ దోచుకోవడం తప్ప ఇక్కడ చేసిన అభివృద్ధి ఏది లేదు. మీ అందరూ చూసారు 2014 నుంచి 19 వరకు కూడా ఈ పల్లంపూర్ గ్రామంలో ఏదైతే అభివృద్ధి జరిగిందో మరి ఆ రోజు మన నీటి సంఘాల ద్వారా చివరి దాకా ఎందుకంటే చివరి గ్రామాలు ఎక్కువ మన నీరు లేక చాలా ఇబ్బంది పడే రైతులందరూ ఇబ్బంది పడుతున్న సమయంలో మరి నీటి సంఘాల ద్వారా చివరి ఎకరం దాకా నీళ్ళు ఇచ్చి ఆ 5 సంవత్సరాల బంగారంలో పంటలు పండించుకున్న రైతులకు సహకారం చేశాం.
నీటి సంఘాలు కూడా లేకుండా ఈ రైతులకి కాలువలు కూడా బాగు చేయకుండా, డ్రైన్లు బాగు చేయకుండా ఈ రైతాంగం అంతా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఈ ముఖ్యమంత్రి అవగాహన లేకుండా మరి ఈరోజు ఎవరైతే ఎస్సీలు బీసీలు ఉన్నారో వారికి రావాల్సిన ఫండ్స్ అన్ని కూడా సుమారు 2 లక్షల కోట్లు, ఎస్సీలకైతే బీసీలకైతే 2 లక్షల కోట్లు మరి దారి మళ్లించి అమ్మఒడి అని చెప్పి అటువంటి కార్యక్రమాలు చేశారు తప్ప ఎక్కడ కూడా సుమారు 27 పథకాలు రద్దు చేశారు ఎస్సీ సోదరులకి. ఈరోజు పరిపాలన ఏ విధంగా జరుగుతుంది మీ అందరూ కూడా చూస్తున్నారు. మన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా చేసి మీరు ఆనందబాబు ఇంటికి పంపారు. ఎస్సీలు చాలా మందిని పట్టణ పెట్టుకుని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు దళితులు నా మేనమావ అని చెప్పి ఓట్లు వేయించుకుని మరి ఈ ప్రభుత్వం ఏ పనితీరు మీ అందరూ కూడా చూస్తారో ఒక దౌర్జన్యం దానకాండతో జరుగుతుంది. మరి ఆ రోజు 2014లో మీరందరూ నాకు 29,500 ఓట్ల మెజార్టీతో నన్ను అసెంబ్లీకి పంపితే సుమారు 1,500 కోట్లు తెచ్చి మన నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి చేశాం. మరి 2019 ఎన్నికల్లో మరి జనసేన పార్టీ విడిగా పోటీ చేయడం వల్ల మనం కోల్పోవడం జరిగింది. దాంట్లో భాగంగా మీ గ్రామం నుంచి అయితే 1000 ఓట్లు మనకి మైనస్ అయ్యి మరి ఈసారి మీ అందరూ పెద్ద మనసుతో మన బాలయోగి గారి అబ్బాయి ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి గతంలో 1000 ఓట్లు మైనస్ ఉంటే ఈసారి 2000 ఓట్లు మీ గ్రామం నుంచి ఇస్తారని చెప్పి మెజార్టీ రాసిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో గల శ్రీ పార్వతీ సమేత బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయం మహాశివరాత్రి సందర్భంగా కోటి నమః శివాయ లిఖిత నామ ప్రతుల నిమజ్జనం కార్యక్రమం జరిగింది. ఆలయం వెనుక ఉన్న ఆ మహాశివుని స్తూపంలో నిమజ్జనం చేశారు. అనంతరం మేళతాళాలు శంఖనాదాలతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు కంఠం ప్రభాకర్ శాస్త్రి, శివ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో గల శ్రీ పార్వతీ సమేత బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయం మహాశివరాత్రి సందర్భంగా కోటి నమః శివాయ లిఖిత నామ ప్రతుల నిమజ్జనం కార్యక్రమం జరిగింది. ఆలయం వెనుక ఉన్న ఆ మహాశివుని స్తూపంలో నిమజ్జనం చేశారు. అనంతరం మేళతాళాలు శంఖనాదాలతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు కంఠం ప్రభాకర్ శాస్త్రి, శివ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో శ్రీవాణి విద్యానికేతన్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మకు వందనం పేరుతో తల్లులకు చిన్నారులచే పాదపూజన చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ దూలిపూడి చందు మాస్టారు, హెచ్ఎం శ్రీలక్ష్మి, నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు, దూలిపూడి వెంకటరమణ, దూలిపూడి సుబ్బారావు, దూలిపూడి శాస్త్రి, రవీంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో శ్రీవాణి విద్యానికేతన్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మకు వందనం పేరుతో తల్లులకు చిన్నారులచే పాదపూజన చేయించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ దూలిపూడి చందు మాస్టారు, హెచ్ఎం శ్రీలక్ష్మి, నాయకులు ఉంగరాల వెంకటేశ్వరరావు, దూలిపూడి వెంకటరమణ, దూలిపూడి సుబ్బారావు, దూలిపూడి శాస్త్రి, రవీంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా కీలకమైన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే వేళ ఈ కార్యక్రమం పెట్టి వేళ ఒక్కరోజుతోనే దండాలు పెట్టించేసుకుని మన కార్యక్రమం అయిపోయింది అనుకుంటే కాదు. ఇది ప్రతిరోజు పిల్లలకి కాన్వెంటింగ్ వచ్చిన వెంటనే స్కూల్లో ఏం జరిగిందన్నది అడగవలసిన బాధ్యత ప్రతి తల్లి మీద ఉంది. కానీ నేటి తల్లులు ఎక్కువ పిల్లల కన్నా టీవీ సీరియల్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ టీవీ సీరియల్ చూడటం వల్ల ఏమొస్తుంది, ప్రతి సీరియల్ చూడండి, ఏ సీరియల్ చూసినా కూడా నెగిటివే. ఒక ఆవిడికి 2 లేదా 3 భర్తలు. ఆ సీరియల్లో ఏమైపోతుందో టెన్షన్ మీకు. పొయ్యి మీద పెట్టేస్తారు గిన్నె, అది మాడిపోయినా సరే ఏమైపోయినా సరే ఆ టీవీ సీరియల్ ముఖ్యం. దయచేసి మారండి. ఇచ్చిన చంద్ర మాస్టర్కి ధన్యవాదాలు తెలుపుకుంటాను. పేరెంట్స్కి ఆ విధంగానే పత్రికా విలేకరులకి నా హృదయపూర్వక నమస్కారాలు.
ఈ కార్యక్రమంలో విచ్చేసిన మీ అందరికీ కూడా అధిక సంఖ్యలో విచ్చేశారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమం వల్ల మనం చాలా నేర్చుకోవాలి. తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఆ విధంగా గౌరవించడంలో మనం లేచిన వెంటనే వాళ్ళ పాదాలకి దండం పెట్టి మనం స్కూల్కి వెళ్ళడానికి ఉపయుక్తులై ఉండాలి. ఇంకా చిన్నపిల్లలు వాళ్ళకి చాలా నేర్పవలసిన అవసరం చాలా ఉంది. అన్నిటినీ వాళ్ళ చదువు ఎలిమెంటరీ తర్వాత హై స్కూల్ ఉద్యోగం వచ్చే వరకు కూడా తీసుకుంటే చాలా మంచిది. రేపు పౌరులుగా ఈరోజు ఏ విధంగా అయితే వాళ్ళు పైకి వస్తారో మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలని, ఆటలకి ఏ విధంగానూ అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఒక గంట కేటాయించుకోండి. అంతే సెల్లలు మాత్రం చూడాలి అని మాత్రం అనకండి. సెల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఉద్యోగం వచ్చే వరకు కూడా ముట్టుకోవద్దు. సెల్ చూస్తే పాడైపోతాం. మనకు చదువు రాదు. చదువుకోవాలంటే పైకి రావాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి. ఇలా పెద్దపురం శివరాత్రి పర్వదినం ఉత్సవాల్లో భాగంగా సామర్లకోట శ్రీ కుమారమ భీమేశ్వర స్వామి వారిని అలంకరించి అంగరంగ వైభవంగా మేళతాళాలతో రథోత్సవం ఊరేగింపును ప్రారంభించిన ఎమ్మెల్యే రాజప్ప, వైసీపీ ఇన్ఛార్జ్ దొరబాబు, ఊరేగింపులో పాల్గొన్న టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంకెన్ని రోజులు శివయ్య మాకు ఈ కష్టాలు? ఈ శివరాత్రి నుంచైనా
ఎక్కి ప్రధాని మోదీ సఫారీ వీడియో వైరల్ అవుతోంది. ప్రధాని మోదీ శనివారం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున ఆయన కజిరంక జాతీయ పార్కును సందర్శించారు. అక్కడ ఏనుగుపైన సఫారీ చేస్తూ అభయారణ్యంలోని సెంట్రల్ కోహార రేంజ్ ను సందర్శించారు. ఆ తర్వాత జీప్ లో సఫారీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా 1957 ఈ పార్కు సందర్శించిన తొలి ప్రధాని మోదీయే కావడం విశేషం. ఏనుగుపై ఎక్కి ప్రధాని మోదీ సఫారీ వీడియో వైరల్ అవుతోంది. ప్రధాని మోదీ శనివారం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున ఆయన కజిరంక జాతీయ పార్కును సందర్శించారు. అక్కడ ఏనుగుపైన సఫారీ చేస్తూ అభయారణ్యంలోని సెంట్రల్ కోహార రేంజ్ ను సందర్శించారు. ఆ తర్వాత జీప్ లో సఫారీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా 1957 ఈ పార్కు సందర్శించిన తొలి ప్రధాని మోదీయే కావడం విశేషం. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.